సింహరాశి వారికి ఈ పరాభవన సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సింహరాశిలో సహజంగా సింహరాశి లక్షణం సింహంలాగే ఉంటారు వీళ్ళు. సింహరాశిలో పుట్టినా సింహ లగ్నంలో పుట్టినా కూడా వీళ్ళకంటూ కొన్ని యాటిట్యూడ్స్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, పర్మనెంట్ గా ఉంటాయి జీవితకాలం. ఇంకా వాళ్ళు ఎక్కడ ఎవరికి రాజీ పడరు. ఈ సింహరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎక్కువగా నీరు తాగుతారు, శరీరం ఎక్కువగా ఉష్ణతత్వం కలిగి ఉంటుంది, అంటే వేడిగా ఉంటుంది, మసాలాలు ఘాటైన పదార్థాలు బాగా తింటారు వీళ్ళు. అట్లాగే వేడి వేడి పదార్థాలు తింటారు, సమయానికి టైం టు టైం అన్ని స్ట్రిక్ట్ గా ఉంటారు వీళ్ళు. ప్రతిదీ కూడా టైం టు టైం జరగాలి. భోజనమైనా, నిద్ర అయినా, ఆఫీస్ అయినా, వ్యాపారమైనా వాళ్ళున్న రంగాన్ని చాలా చక్కగా సీరియస్ గా పనిచేస్తారు అనమాట. ఇదొక మంచిది. ఎవరికి తలవంచరు. ఏ స్థాయిలో, చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులైనా, పై స్థాయిలో ఉన్న వ్యక్తులైనా తమ యొక్క పని తాము చేసుకుంటూ వెళ్తారు కానీ ఎక్కడ ఎవరికి భయపడరు. ఇది వీళ్ళ యొక్క సూక్ష్మంగా వీళ్ళ యొక్క లక్షణాలు. ఇందులో మఘ 4 నక్షత్రములు, మా, మే, ము, మే అక్షరాలు, పుబ్బ 4 పాదములు అంటే మో, టా, టీటు అనే అక్షరాలు, ఉత్తర ఫల్గుని ఒకటి అంటే ఉత్తర ఫల్గుని 1వ పాదం టే అక్షరం వస్తుంది. ఆదాయం 5, శబ్దం కంటిన్యూషన్, ఆదాయం 5, వ్యయం కూడా 5. పూజించేటి వారు 7, అవమానించేటి వారు 2. ఈ రాశి వారికి గురు, శని, రాహుకేతులు దీర్ఘకాలిక గ్రహాలను ఆధారం చేసుకొని ఈ గోచార స్థితిలో చెప్పినప్పుడు ప్రతి కార్యాన్ని కూడా సహజంగా ఈ రాశి వారు అత్యంత వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టారంటే అది అయిపోయేంత వరకు నిద్రపోయేటువంటి తత్వం ఈ రాశి వారికి ఉండదు. కానీ ఈ సంవత్సరం ప్రతి కార్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా తీవ్రమైన ప్రయత్నాలతో మాత్రమే పూర్తి చేయగలుగుతారు. అయితే ఒక సూచన ఏంటంటే జూన్ 31 లోపల మీరు చేసే కార్యాలన్నీ కూడా చక్కగా వేగవంతంగా మీరు అనుకున్నట్టు ఇన్ టైంలో పూర్తి అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి కార్యములు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ పని యందు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే అష్టమంలో శని సంచారం వలన గత సంవత్సర కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి అనారోగ్యం అట్లాగే కొద్ది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏకాదశంలో గురు సంచారం వలన ఈ జూన్ 1వ తారీఖు వరకు మీరు చేపట్టిన కార్యాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారనే సందర్భంలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహము, అనుమానాలు పెట్టుకోకుండా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి స్థాన చలనము అంటే ట్రాన్స్ఫర్ జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు మానసికంగా చాలా స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. సహజంగా సింహరాశి వారికి ఒత్తిడి అంటే ఎంత తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి సింహావలోకనము అంటాం మనం. సింహావలోకనం అంటే ఏంటి? సింహ అవలోకనము అంటే ఈ రాశిలో పుట్టినట్టు వారు ఒక పని చేసేటప్పుడు నడుస్తూ ఒక అడుగు వెనక్కి వేస్తారట. అంటే సింహ లక్షణం అది. అదేం చేస్తుందంటే నడుస్తూ ఒక నిమిషం ఆగి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించి ఎగిరి దుమికి ఎదురుగా వచ్చే జంతువుని వేటాడుతూ ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఒక్కొక్కసారి వేగంగా పని పూర్తి చేయాలి అనుకున్నప్పటికీ కూడా మళ్ళా ఒక్కసారి దాన్ని ఆలోచించి పునరాలోచన చేస్తారు, చేసి ముందుకెళ్తారు. అటువంటి స్టబాన్గా ఉండేటువంటి ఈ వ్యక్తులు కూడా ఈ సంవత్సరం కొంత మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ధన సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు జూన్ 31 వరకు మాత్రం మీరు కాస్త ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. జూన్ 31 తర్వాత మాత్రం మీకు ఆరోగ్య విషయంలో కానీ, ధన విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఏదైనా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం చేయడానికి మీరు బంధువులు, మిత్రులు, ఆత్మీయుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. అయిన వారందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాస్త విరోధం రాకుండా చూసుకోవాలి. డిసెంబర్ 5 వరకు గత సంవత్సరం ప్రారంభమైనటువంటి తాత్కాలిక సర్పదోషం ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు అట్లాగే కొనసాగుతుంది. కాబట్టి అపార్థం చేసుకోవటము, భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడము, అట్లాగే మీ లైఫ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ అని 3 పార్ట్నర్స్ ఉంటారు.
వర్కింగ్ పార్ట్నర్ అంటే మీతో కలిసి పనిచేస్తున్నటువంటి మీ పక్కన కొలీగ్స్, వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ పార్ట్నర్ అంటే వ్యాపారంలో జాయింట్ వ్యాపారస్తులు అయితే ఉంటారో వాళ్ళతో కూడా విరోధం రాకుండా చూసుకోవాలి. ప్రతి నిమిషం కూడా భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, మీ తోటి ఉద్యోగస్తులు, మీతో కలిసి పనిచేసేటువంటి వ్యాపార భాగస్వాములు అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ తర్వాత కొద్దిగా మానసిక వేదన ఇంకొంచెం ఎక్కువయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. శిరో సంబంధమైనటువంటి అంటే తలనొప్పి సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి పదవి పట్ల పదవి పోతుందేమోని భయం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది పోకుండా చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా అనవసరంగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తద్వారా అంటే దైవ కార్యాలు, ఆధ్యాత్మిక సంబంధాలంటే ఏదైనా దేవాలయం కడుతూ ఉంటే వెళ్ళి సహాయం చేయడం, దేవాలయ ప్రతిష్ఠ జరుగుతుంటే సహాయం చేయడం, అంటే భగవంతుని యొక్క కళ్యాణాలు జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి నిలబడి ఆ కార్యక్రమాలను చేయించటం, అట్లాగే ఎక్కడైనా ఎవరింట్లో అయినా ఈ పుణ్యకారాలు జరుగుతుంటే మీరు వెళ్ళి మీ వంతుగా అక్కడ హెల్ప్ చేసి రావడం లాంటివి కూడా ఈ సంవత్సరం చేసి దాని వలన కొంత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదవి పోతుంది అనే భయంతో పాటు ప్రజలు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. అంటే గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు కావచ్చు, కొన్ని తప్పులు కావచ్చు, ఇప్పుడు ఏదైనా దానికి పనిష్మెంట్ వస్తుందేమో, రాకుండా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. శుభకార్యాల మూలకంగా ఈ సంవత్సరం ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చెడు సాహవాసాలకి దూరంగా సాధనాపూర్వకంగా తమ విద్యను కొనసాగించినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. సాధనాపూర్వకంగా విద్యార్థులు అంటే ఏమిటి దాని అర్థం? మీరు ఎక్కడైనా సరే మీ స్నేహితుల్లో చెడ్డవారు ఉన్నారని తెలిసినట్లయితే ఆటోమేటిక్గా తానవ్వక ఇతరుల మనసు నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శాస్త్రం చెప్తోంది. అంటే మీ మనసు నొప్పించుకోకుండా, ఎదుటి వ్యక్తికి మనస్సు నొప్పించకుండా తప్పించుకొని తిరగాలి. అంటే చెడ్డవాడంటే అతనికి కోపం వస్తుంది కదా, అలా కాకుండా మనంతట మనమే మౌనైన కలహం నాస్తి, మౌనంగా ఉంటే గొడవలు రావు. కాబట్టి మౌనంగా దూరం జరుగుతూ మన పని మనం చేసుకుంటూ ప్రయత్నపూర్వకంగా, అందుకే అన్నారు జాగ్రత్త ఉండకపోయినట్లయితే మీరు చదువులో వెనుకబడేటువంటి అవకాశం ఉన్నది. లేనట్లయితే మీరు కనుక వాళ్ళని దూరంగా ఉంచి మీరు చదువుకున్నట్లయితే అత్యుత్తమైన ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు. అనేక సమయాల్లో ఎటువంటి ఆవేశంగా ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఏదైనా సరే ఆలోచించి మాట్లాడేటువంటి వాడికి, ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి వాడికి ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారు. రామచంద్ర స్వామి సీతమ్మవారిని వెతుక్కురమని చెప్పేసి అందరినీ పంపిస్తారు. పోయిన ప్రతి వాళ్ళు రావడం, సీతమ్మవారిని చూడలేదని చెప్పడం, రామచంద్ర స్వామి వారు దుఃఖిస్తూ ఉండడం జరుగుతుంది. కానీ ఆంజనేయ స్వామి వారు వచ్చరగానే రామచంద్ర స్వామి వారు కూడా చాలా ఆశపడతారు, ఈయన ఖచ్చితంగా శుభవార్త తెస్తారు అని చెప్పేసి. అందుకని ఏమంటారంటే అక్కడ స్వామివారు, ఆంజనేయ స్వామి రాగానే చూశాను సీతమ్మను అని చెప్తారు. అంటే సీతమ్మను చూశాను అని చెప్పకుండా రెండు అర్థాలు ఒకటే. సీతమ్మను చూశానన్నా, చూశాను సీతమ్మనన్నా. దృష్ట్వా సీతాయాహ అంటే ఏంటి? రెండు అర్థాలు ఒకటే. కానీ చూశాను అనగానే అక్కడ రామచంద్ర స్వామి వారికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సీతమ్మను చూశాడు, ఇంకెవరిని చూస్తాడైనా? వెళ్ళింది సీతమ్మవారిని వెతకడానికి కదా. అక్కడ రెండు పదాలే ఒకటి వెనక ఒకటి ముందు వాడడం వల్ల ఎంత ఆనందపడ్డారు అక్కడ రామచంద్ర స్వామి వారు. చూశాను అనగానే రామచంద్ర స్వామికి ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగి ఆంజనేయ స్వామిని ఇలా హత్తుకుంటారు, కౌగిలించుకుంటారు. ఎంత అదృష్టమో కదా అది. అలా అన్నమాట. అంటే మనం మాట్లాడేటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి జిహ్వాగ్రే బాంధవాహ, జిహ్వాగ్రే బంధనః. మన చాగంటి వారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ నాలుక చివరిలోనే బంధువులు కూడా ఉన్నారు, ఈ నాలుక చివరిలోనే బంధనం అంటే సంఖ్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఆవేశంగా మాట్లాడకుండా
జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. గృహ నిర్మాణం చేపట్టాలనుకున్న వారికి, ప్లాట్ కొనాలనుకున్న వారికి, ఏదైనా పెద్ద పెద్ద వాహనాలు కొనాలనుకున్న వారికి జూన్ 1వ తారీఖు లోపలనే అవి పూర్తి చేయండి. ఈ సంవత్సరం చక్కగా కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించి తద్వారా కూడా కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. గృహంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏదైనా ఈ సంవత్సరం ఈ రాశి వారికి పర్వాలేదు, మరి అంత చెడ్డ కాలం అని కూడా లేదు, మరి అంత మంచి కాలం అని కూడా లేదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా అత్యుత్తమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే దుర్గా అమ్మవారి దేవాలయంలో ఒక 21 రోజులు అంటే అర్ధమండల దీక్ష, మనం ఏది చేసినప్పటికీ కూడా మండల దీక్ష కానీ అర్ధమండల దీక్ష కానీ చేయాలి. దీక్షతో 21 రోజులు 21 ప్రదక్షిణాలు చేయాలి. రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ ఇట్లా వెనక్కి తిప్పి ఆ డొప్పలో విప్ప నూనె పోసి దీపారాధన చేయాలి. విప్ప నూనె దొరుకుతుంది మనకి షాపుల్లో, అక్కడ అన్ని చోట్ల చాలా ఈజీగా దొరుకుతుంది. దానితో మీరు దీపారాధన చేయాలి. ఇది చేసినట్లయితే చాలా బాగుంటుంది. చండీ హోమం చేయించుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు చండీ హోమం చేయించుకోవచ్చు ఇంట్లో. అట్లా కాకుండా మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి దేవాలయాలు ఉంటే అక్కడ సామూహికంగా చండీ హోమం జరిపిస్తూ ఉంటారు. అక్కడ మీకున్న శక్తి కొద్దీ అమౌంట్ కట్టేస్తే వాళ్ళు కూడా మీకు సహకరించి చేస్తుంటారు, అక్కడైనా చేయించుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు కూడా వీళ్ళు బై బర్త్ కూడా ఎవరికైనా సింహరాశి వారికి అదృష్టవారం ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, ఈ 4 రోజులు అదృష్ట వారములు. అదృష్ట సంఖ్య 1, 2, 3, 9. అదృష్ట దిశ తూర్పు, ఉత్తరము. అదృష్ట రత్నము కెంపు ఈ వేలికి పెట్టుకోవాలి, లేదా పగడం కూడా పెట్టుకోవచ్చు. పగడం అయితే ఈ వేలికి పెట్టుకోవాలి. ఈ రెండింటిలో ఏదైనా ధరించవచ్చు. కానీ రత్నం ధరించేటప్పుడు నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి పరిశీలించి దాని ద్వారా రత్నం ధరించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. శుభం.